వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు 9 PM న్యూస్. నేను కాంతి కిరణ్. ముందుగా హెడ్లైన్స్. అమిత్ షాతో కేసీఆర్ భేటీ, కేసుల నుంచి బయటపడేందుకేనని కాంగ్రెస్ విమర్శలు. పరిశ్రమల ప్రోత్సాహకాల్లో మతలం, మైలవరం ఎమ్మెల్యే కంపెనీకి కోట్లు కుమ్మరించారన్న టీడీపీ. 2000 కోట్ల విలువైన భూమిపై విజయసాయి కన్ను, ఆధారాలతో సహా నిరూపిస్తామన్న పల్లా శ్రీనివాస్. వైఎస్ వివేకా కేసులో 90వ రోజు విచారణ, కమలాపురం వైసీపీ ఎమ్మెల్యేని ప్రశ్నించిన సిబిఐ. మూసీ పరివాహక ప్రాంతాల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జీహెచ్ఎంసీ. విచారణలో జాప్యం, న్యాయ వ్యవస్థకు పెను సవాల్, సన్మాన సభలో జస్టిస్ ఎన్వి రమణ. బెంగాల్, ఒడిశాలో మోగిన ఉప ఎన్నికల నగారా, హుజురాబాద్, బద్వేల్ సహా మిగిలిన చోట్ల వాయిదా. అమెరికాకు మరో తుఫాన్ ముప్పు, బలపడుతున్న లారీ హారికాన్. రేపు టోక్యో పారా ఒలింపిక్స్ ముగింపు వేడుకలు, భారత్ ఖాతాలో ఇవాళ మరో 4 పతకాలు. భారీ ఖర్చులు, విచారణలో జాప్యం, న్యాయ వ్యవస్థకు పెను సవాళ్లుగా మారాయని సీజే ఎన్వి రమణ ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని అధిగమించేందుకు తన వంతు కృషి చేస్తున్నానన్నారు. తనకు బార్ కౌన్సిల్తో ఎనలేని అనుబంధం ఉందన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయ వ్యవస్థలో మహిళల సంఖ్య ఇంకా పెరగాల్సి ఉందన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణను శనివారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా బార్ కౌన్సిల్తో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తన మూలాలు బార్ కౌన్సిల్ నుంచే మొదలయ్యాయని వ్యాఖ్యానించారు. తనను సన్మానించడం సీజేఐగా తన బాధ్యతను మరింత గుర్తు చేసిందన్నారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ రమణ కీలక ప్రసంగం చేశారు. ఖర్చులు, విచారణలో జాప్యమే న్యాయ వ్యవస్థకు పెద్ద సవాలన్నారు. ఈ సవాళ్లను అధిగమించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. I feel this is more than a felicitation, reminding my responsibilities as a Chief Justice of India. My roots or my origin is from the bar. I enjoyed my life as a member of bar more than the judge. This is my honest confession. Common people cannot afford quality legal advice at corporate prices, which is an area of concern. Even though we are strongly providing access to justice, still lakhs of people in India are unable to approach the courts to seek remedy. The high expenditure and long delay, which is a part of our legal process, is the biggest challenge. The judicial system is facing difficult challenges like that of deficient infrastructure, shortage of administrative staff and huge vacancies of judges. కోర్టుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చీఫ్ జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు. కొన్ని కోర్టుల్లో మహిళలకు సరైన వసతులు లేవని, దేశవ్యాప్తంగా సౌకర్యాల లేమిపై సమాచార సేకరణలో ఉన్నానని తెలిపారు. మరో వారం రోజుల్లో సమగ్ర నివేదికను అందజేస్తానని, దాని ఆధారంగా మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. సుప్రీంకోర్టులో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వేర్వేరు హైకోర్టుల్లో ఖాళీల భర్తీకి పేర్లు సిఫారసు చేశామన్న ఆయన ఈ దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత లాయర్లపై ఉందని సీజేఐ వ్యాఖ్యానించారు. న్యాయవాదులు నైతిక విలువలతో పనిచేయాలని, ప్రజల ఆకాంక్షల్ని అర్థం చేసుకుని బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. న్యాయ విద్య అనేది ధనవంతుల వృత్తి అనే భావన ప్రజల్లో నెలకొందని, ఇప్పుడిప్పుడే అందులో మార్పు వస్తోందని జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. న్యాయ వ్యవస్థలో అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. అయితే ఇప్పటికీ పట్టణ ప్రాంతాలకే న్యాయ విద్య పరిమితమవుతోందన్నారు. న్యాయ వ్యవస్థలో మహిళల సంఖ్య ఇంకా తక్కువగానే ఉందని, అతి కష్టం మీద ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఆ సంఖ్యను 11% తీసుకొచ్చినట్లు చెప్పారు. తాను హైకోర్టులో పనిచేసే రోజుల్లో మహిళలకు కనీసం మరుగుదొడ్లుండేవి కావని, తాను న్యాయమూర్తి అయ్యాక ఆ మౌలిక సదుపాయాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. జస్టిస్ రమణ ఎంతో ఉన్నత వ్యక్తిత్వం ఉన్నవారని ఆయన్ను కలిసిన తర్వాతే తెలిసిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. దేశంలో దిగువ కోర్టుల్లో సామాన్యులకు న్యాయం అందడంలో జాప్యం జరుగుతోందని, అలాంటి వారికి సత్వర న్యాయం జరిగేలా దృష్టి పెట్టాలని సీజేఐని కోరారు. క్లిష్టమైన సమయంలోనూ సుప్రీంకోర్టు అనేక కేసుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుందని కొనియాడారు. జస్టిస్ ఎన్వి రమణ గొప్ప న్యాయమూర్తే కాకుండా ఉన్నత విలువలు కలిగిన మానవతావాది కూడా అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. సీజేఐ ఎన్వి రమణ దేవుడంటే భయంతో ఉండే వ్యక్తి కాదని, ఆయన దేవుణ్ణి ప్రేమించే మనిషి అన్నారు. న్యాయవాద కుటుంబానికి ఆయనే పెద్ద దిక్కులాంటి వారని తుషార్ మెహతా అన్నారు.
My Lord Justice Ramanna, we have known since years. I have known my lords not just as a judge, but as a human being also. There are many who are good judges, but not so good human beings, or good human beings, but not so good judges. I must say, my Lord Justice Ramanna is both a good human being and a great judge. I may share another thing. We have, most of us, an experience of people who are God-fearing people. I must say, Ms. Justice Ramanna is not God-fearing person, but is a God-loving person. This is the distinction. Apart from his legal brilliance, his impartiality, the knowledge of law, etc., the human qualities of a judge makes him above other human beings. అంతకుముందు బార్ కౌన్సిల్ ప్రతినిధులు న్యాయశాఖ మంత్రి జస్టిస్ ఎన్వి రమణను పూలమాలలతో ఘనంగా సత్కరించారు. వైసీపీ ప్రభుత్వానికి ఓవైపు జనాలు, మరోవైపు సొంత పార్టీ కార్యకర్తలే షాకుల మీద షాకులు ఇస్తున్నారు. తమ భూములు లాక్కుంటున్నారని విజయనగరం జిల్లాలో ఓ మహిళ ఏకంగా ఎంఆర్ఓ పైనే తిరగబడింది. సాగు భూమిని ధ్వంసం చేసేందుకు వెళ్లిన తహసీల్దార్ను ప్రతిఘటించింది. అటు పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే బాలరాజ్కి సొంత పార్టీ కార్యకర్తలే జలక్కిచ్చారు. పెన్షన్లు నిలిపివేయడంపై నిలదీయడంతో అక్కడి నుంచి జారుకున్నారు. విజయనగరం జిల్లా మక్కువ మండలం ములక్కాయల వలసలో ప్రత్యర్థులపై వైసీపీ దౌర్జన్యాలకు దిగుతోంది. అధికారుల్ని వాడుకుంటూ చెలరేగిపోతోంది. తాత ముత్తాతల నుంచి టీడీపీ సానుభూతి పరులు సాగు చేసుకుంటున్న భూమిపై వైసీపీ నేతలు కన్నేసి ఎంఆర్ఓను ఉసిగొల్పారు. సాగు భూమిని ధ్వంసం చేసేందుకు వెళ్లిన ఎంఆర్ఓపై మహిళా రైతు తిరగబడింది. తమ కష్టాన్ని కళ్ల ముందు నాశనం చేస్తుంటే చూడలేక అధికారుల్ని ప్రతిఘటించింది. అమ్మా ఎవరు తెలుసా? తహసీల్దార్ అమ్మమ్మ చాలు. ములక్కాయల వలస గ్రామంలో వైసీపీ నేతలు టీడీపీ సానుభూతి పరుల్ని టార్గెట్ చేశారు. కక్ష సాధింపు కోసం వారు సాగు చేసుకుంటున్న భూమినే కావాలని ఇళ్ల స్థలాల కోసం ఎంపిక చేశారు. అప్పట్లో సద్దుమణిగిన ఈ వివాదం ఇప్పుడు మళ్లీ తెర మీదకొచ్చింది. పంటను ధ్వంసం చేయడానికి నేరుగా ఎంఆర్ఓనే రంగంలోకి దిగారు. ఇది చూసి తట్టుకోలేకపోయిన మహిళ తహసీల్దార్ను తీవ్రంగా ప్రతిఘటించారు. అయితే తనపైనే దాడి చేశారని తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేయడం కొసమెరుపు. అమ్మా ఎవరు తెలుసా? తహసీల్దార్ పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకి సొంత పార్టీ కార్యకర్తలే షాక్ ఇచ్చారు. టి నర్సాపురం మండలం జగ్గవరంలో ఎస్సీ కాలనీలో రాజశేఖర రెడ్డి విగ్రహం ఆవిష్కరణకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. అన్యాయంగా పెన్షన్లు నిలిపేశారని ఎమ్మెల్యేను నిలదీశారు. తాము పార్టీ కోసం పనిచేశామని, ఎన్నికల సమయంలో గెలుపు కోసం రాత్రింబవళ్లు కష్టపడినా పార్టీలో గుర్తింపు లేదన్నారు. తన భర్త కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని మహిళా కార్యకర్త ప్రశ్నించింది. తమ పార్టీ కార్యకర్తలే నిలదీయడంతో సమాధానం చెప్పలేక బాలరాజు నీళ్లు నమిలారు. వాళ్లకి బదులివ్వలేక అక్కడి నుంచి జారుకున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఏపీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కేంద్రం కూడా ఇక అప్పులు చాలు, ఎవరూ ఏపీకి అప్పులు ఇవ్వకండి అన్నదంటే ఎన్ని అప్పులు చేసిందో ఇట్లే అర్థమవుతోంది. అంతేకాదు, ఇటీవల ఏ ఇద్దరు కలిసినా రాష్ట్ర అప్పులపైనే చర్చిస్తున్నారు. అంటే వైసీపీ సర్కార్ ఏం చేస్తోందో ఇట్టే తెలుస్తోంది. అసలు ఆ అప్పుల కుప్పేంటో తెలుసా? రాష్ట్రం అప్పుల ఊబిలోకి కూరుకుపోతోంది.
తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు కూడా చేస్తున్న ఖర్చుకు సరితూగటం లేదు. ఆదాయానికి వ్యయానికి మధ్య పెరుగుతున్న అంతరం ప్రభుత్వాన్ని ఆర్థికంగా దివాలా దశకు నెడుతోంది. 2014 నుంచి 2019 వరకు చేసిన అప్పులతో సమానంగా 2 సంవత్సరాల 3 నెలల్లో అంతకంటే అప్పులు ఎక్కువగా తీసుకువచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుంది. సంక్షేమం కోసం అప్పులు చేశామని సర్దుబాటు మాటలు చెప్పినా వాటిని ప్రజలు నమ్మటం లేదు. పెరుగుతున్న అప్పులు ఏపీ ప్రజానికాన్ని, మేధావులను, రాజకీయ పక్షాలను కలవరపెడుతున్నాయి. భవిష్యత్తును తలుచుకొని ఆందోళన చెందుతున్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో నడిపించేందుకు దేశంతో సహా అన్ని రాష్ట్రాలు కూడా అప్పులు చేయటం అనివార్యంగా మారింది. కాలక్రమేణా జనాకర్షక పథకాలు పెరగడం, సామాన్య మధ్యతరగతితో పాటు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి సంక్షేమం కోసం ఉచిత పథకాలను అమల్లోకి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలు పేరుతో పలు పథకాలను అమల్లోకి తెచ్చింది. అమ్మఒడి, విద్యా దీవెన, రైతు భరోసా, ఆసరా, వాహనమిత్ర, సున్నా వడ్డీ వంటి పలు పథకాలకు నేరుగా లబ్ధిదారులకు డబ్బును బ్యాంక్ అకౌంట్లలో బదిలీ చేస్తున్నారు. ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం అమలు జరుగుతూనే ఉంది. దీంతో ఏపీలో ఆదాయం పెరగకుండా వ్యయం అమాంతంగా పెరిగిపోవడంతో ఒక్కసారిగా ప్రభుత్వం అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది. అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి. చివరకు మట్టి రోడ్లను కూడా వేసే పరిస్థితి లేకుండా పోయింది. రోడ్డుకు పడిన గుంతలను పూడ్చే నాదుడే కరువయ్యాడు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో అప్పుల పరిస్థితిని ఇటీవల ఆర్థిక శాఖ నుంచి బయటపడిన పత్రాలు తేటతెల్లం చేస్తున్నాయి. రాష్ట్రంలో 2014-2019 సంవత్సరాల మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం 5 ఏళ్లలో 126,885 కోట్ల రూపాయలను రుణాలుగా సేకరించింది. అప్పట్లో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సమపాళ్లలో నడిపించారు. అయితే వైసీపీ నేతలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2,57,509 కోట్లు అప్పు చేశారని ప్రచారం చేస్తున్నప్పటికీ విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో చేసిన అప్పు ఏపీ వాటాగా 1,36,654 కోట్లు ఉంది. అది తీసేస్తే 1,26,885 కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలలో రుణంగా సేకరించారు. బాండ్ల వేలం, వేస్ అండ్ మీన్స్, స్మాల్ సేవింగ్, వివిధ కార్పొరేషన్ల ద్వారా బ్యాంకుల నుంచి తీసుకువచ్చిన రుణం, ఆర్థిక సంస్థల నుంచి తెచ్చిన రుణాన్ని ఈ మేరకు లెక్కించారు. రాష్ట్రంలో 2019 మేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారాన్ని స్వీకరించింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేటి వరకు 27 నెలల కాలంలో, అంటే 2 సంవత్సరాల 3 నెలల కాలంలో మొత్తం అప్పు 1,27,105 కోట్లను రుణాలుగా సేకరించింది. సంక్షేమ పథకాల అమలు కోసం తాము అప్పులు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ ఉచిత పథకాలను తాహతకు మించి పెట్టడంతో వ్యయం పెరిగింది. ఉచిత పథకాలలో భాగంగా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు వేస్తున్న ప్రభుత్వం ఆదాయం ఎలా పెంచుకోవాలనే మార్గాలపై దృష్టి సారించకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014-15 సంవత్సరంలో 18,000 కోట్ల రూపాయలను రుణాలుగా సేకరించగా వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019-20 సంవత్సరాలలో 44,292 కోట్ల రూపాయలను, 2020-21 సంవత్సరంలో 48,754 కోట్ల రూపాయలను రుణాలుగా సేకరించారు. ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అప్పులు చేస్తోందని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తీసుకువస్తున్న అప్పులపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్కు నయా పైసా అప్పు కూడా ఇవ్వొద్దని కేంద్రం బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై నివేదిక ఇవ్వాలని అకౌంటెంట్ జనరల్ కార్యాలయాన్ని ఆదేశించింది. పెరుగుతున్న అప్పులు, తరుగుతున్న ఆదాయం, మరోవైపు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. పేదల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు అప్పు చేస్తే తప్పుబట్టడం ఏమిటని అధికార పార్టీ నేతలు బుకాయిస్తున్నప్పటికీ ఏపీ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఇప్పటికే కేంద్రం గుర్తించగా ఇటీవల విడుదలైన ఆడిట్ నివేదికలను పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతుంది. ఏదేమైనా వైసీపీ సర్కార్కు ఈ అప్పుల తిప్పలు ఎప్పుడు తప్పుతాయో చూడాలి. ఆ అప్పుల ఊబిలోంచి ఎలా బయటపడుతుందో చూడాలి. బ్యాక్ టు న్యూస్. ఏపీ రాజధాని అమరావతి. అయితే అక్కడ ఇటీవల రాష్ట్ర హైకోర్టుకు అదనపు భవనాలు కావాలని న్యాయం ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఆ భవనాల నిర్మాణం కోసం టెండర్లు పిలిచింది. కానీ అనుకున్నంత స్పందన రాలేదు. కేవలం ఒకే ఒక సింగిల్ టెండర్ వచ్చింది. మరి ఉంటుందో ఊడుతుందో తెలియదు. మరి హైకోర్టు అదనపు భవనాల నిర్మాణం కోసం ఆశించినంతగా టెండర్లు రాకపోవడానికి కారణాలేంటి? ప్రభుత్వ వైఫల్యమే కారణమా?
ఏపీ రాజధాని అమరావతిలోని నేలపాడులో ఉన్న రాష్ట్ర హైకోర్టు భవనాలకు అదనంగా భవన నిర్మాణం చేపట్టేందుకు ఏఎంఆర్డీఏ పిలిచిన టెండర్లకు పెద్దగా స్పందన కనిపించలేదు. సింగిల్ టెండర్ దాఖలు కావడంతో వీటిని రద్దు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. టెండర్లు దక్కించుకొని పనులు చేపట్టిన వారికి బిల్లులు ఇవ్వకపోవడంతో ప్రభుత్వం పిలుస్తున్న పలు టెండర్లకు ఎటువంటి స్పందన కనిపించడం లేదు. సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు అదనపు భవనాల నిర్మాణ టెండర్లకి ఎటువంటి స్పందన లేకపోవడం రాష్ట్ర అధికార వర్గాల్లో ఆశ్చర్యం కలిగించింది. రాజధాని అమరావతిలో ప్రస్తుతం నేలపాడు గ్రామంలో ఉన్న హైకోర్టులోకి మరికొంతమంది న్యాయమూర్తులు రానున్నారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర హైకోర్టులో 21 కోర్టు హాల్స్ ను నిర్మించారు. రాజధాని మాస్టర్ ప్లాన్ లో ప్రస్తుతం ఉన్న హైకోర్టు అమరావతి నగరానికి సిటీ సివిల్ కోర్టులుగా ఉండేందుకు నిర్మించారు. హైకోర్టు శాశ్వత భవనాల నిర్మాణం తర్వాత హైకోర్టును అక్కడికి తరలించనున్నారు. అయితే ప్రస్తుతం మరో 13 మంది న్యాయమూర్తులు రాష్ట్ర హైకోర్టుకు వచ్చే అవకాశం ఉండడంతో హైకోర్టు అదనపు భవనాల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించింది. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా న్యాయ రాజధానిగా కర్నూలును నిర్ణయించామని, హైకోర్టు కూడా అక్కడికి వెళ్లాల్సి ఉంటుందని ప్రభుత్వ ఉన్నతాధికారులు హైకోర్టుకు విన్నవించారు. అయితే ప్రస్తుతం 13 మంది న్యాయమూర్తులు వస్తే ఎక్కడ కూర్చోవాలని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో హైకోర్టుకు అదనంగా భవనాలు నిర్మించాలని న్యాయస్థానం ఆదేశించింది. రాష్ట్ర హైకోర్టులో అదనపు భవన నిర్మాణం కోసం 29,40,00,000 రూపాయలతో G+3 భవన నిర్మాణం కోసం టెండర్లను పిలిచారు. 76,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 60 కార్లు పార్క్ చేసే విధంగా భవన నిర్మాణాన్ని చేయాలని టెండర్లలో సూచించారు. 6 నెలల్లో భవన నిర్మాణం పూర్తి కావాలని నిర్దేశించారు. టెండర్ గడువు శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. శుక్రవారం ఉదయం వరకు ఎవరూ టెండర్లు దాఖలు చేయలేదు. చివరకు శుక్రవారం సాయంత్రానికి సింగిల్ టెండర్ దాఖలైంది. కేఎంవి ప్రాజెక్ట్స్ ఈ టెండర్ ని దాఖలు చేసింది. సింగిల్ టెండర్ దాఖలు కావడంతో దీన్ని రద్దు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈలోపు శనివారం ఏఎంఆర్డీఏ కమిషనర్ గా ఉన్న లక్ష్మీ నరసింహం బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విజయకృష్ణన్ అనే అధికారి బాధ్యతలు చేపట్టనున్నారు. సింగిల్ టెండర్ దాఖలు కావడంతో మళ్లీ టెండర్లు పిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించకపోవడం, 35,000 నుంచి 40,000 కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉండడంతో కాంట్రాక్టర్లెవరూ ప్రభుత్వం పిలిచినా టెండర్లు వేయడం లేదు. ఇదే పరిస్థితి హైకోర్టు అదనపు భవనాల నిర్మాణ టెండర్లలో కూడా ప్రభుత్వానికి ఎదురైంది. మీరు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నారా? ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు బీ కేర్ఫుల్. 1కి 10 సార్లు ఆలోచించి అడుగు తీసి అడుగు వేయండి. ఎందుకంటే ఏపీలో ఎక్కడ చూసినా అడుగుకో గుంతే స్వాగతం చెబుతోంది. ఈ అధ్వాన రోడ్ల దుస్థితిపై జన సైనికులు కన్నెర్ర చేశారు. వినూత్న రీతిలో నిరసన తెలిపి వైసీపీ సర్కార్కు చివాట్లు పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల దుస్థితిపై జనసేన కన్నెర్ర చేసింది. అధ్వానమైన రోడ్లపై రాష్ట్ర వ్యాప్తంగా వినూత్న రీతిలో నిరసన తెలిపింది. గుంతల చుట్టూ గొబ్బెమ్మలతో పూజలు చేస్తూ, క్రికెట్ ఆడుతూ, చేపలు పడుతూ తమ నిరసన వ్యక్తం చేసింది. విజయనగరంలోని బొగ్గులదిబ్బ సమీపంలోని గుంతలు పడ్డ రోడ్లపై ముగ్గులు వేసి క్రికెట్ ఆడుతూ జనసేన కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నిత్యం వేలాది మంది ప్రయాణించే రైల్వే వంతెన రోడ్డు ఘోరంగా ఉందని జనసేన జిల్లా అధ్యక్షురాలు పాలవలస యశస్వి మండిపడ్డారు. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నగరంలోనే ఇలా ఉంటే మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. ముక్కేసి మిమ్మల్ని కూర్చుని పెడుతున్నాం, వలేసి పట్టుకుంటున్నాం, రండి వచ్చి బాగు చేయండి. మీకు చేత కాకపోతే మేము ఎలాగ అక్టోబర్ 2న మేము చేస్తాం. ఇది సవాలుగా మేము చెప్తున్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, రోడ్లున్నాయా, గుంతలున్నాయా, అడుక్కో గొయ్యి ఉంది, చూసుకోండి. నిన్న మేము చేస్తుంటే కొత్త వలస వెళ్తుంటే అక్కడ కూడా చూసాం. మేము ఎప్పుడైతే చేసామో, డాట్ అవుట్ చేసామో, వాళ్ళే వచ్చి మరమ్మతులు చేయడం మొదలు పెట్టారు. తిరుపతిలోని బైరాగిపట్టడ వద్ద జనసేన పార్టీ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్లను బాగు చేయడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవని చిరిగిన దుస్తులు ధరించి భిక్షాటన చేశారు. సీఎంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
పరిపాలన చేతగాని జగన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి అభివృద్ధికి చేతనొచ్చుకొని ప్రభుత్వానికి అప్పులు ముట్టని రాష్ట్రానికి దయచేసి రోడ్లు వేయ్యా, లేదంటే జనసేన పార్టీ వాళ్ళు బెచ్చమెత్తి వచ్చిన డబ్బులతో మా సహకారంతో మేము అందరం కూడా కలిసిమెలిసి రోడ్లు మమ్మల్ని వేసుకోమని మేము వేసుకుంటాము. కాబట్టి ఈ నిరసన కార్యక్రమం భాగంగా జనసేన పార్టీ నాయకులందరూ కూడా బెచ్చమెత్తి మన రోడ్లు మనమే వేసుకుందామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన వీర మహిళలు కదం తొక్కారు. ఆకివీడులో గుంతలు పడిన రోడ్ల చుట్టూ గొబ్బెమ్మలతో పూజలు చేశారు. రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. అధ్వానమైన రోడ్ల పరిస్థితిపై దృష్టి పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు. జగన్ రెడ్డి గారు పన్నుల మీద శ్రద్ధ పెడతారు కానీ ఈ రోడ్ల మీద అయితే శ్రద్ధ పెట్టట్లేదు. తక్షణమే జగన్ రెడ్డి గారు ఈ రోడ్లను నిర్మించి ప్రజల ప్రాణాలను కాపాడాలని మా జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఏలూరు శాంతినగర్ ప్రధాన రహదారి వర్షపు నీటితో చెరువును తలపిస్తోంది. అసలే గుంతలమయమైన రోడ్డుపై వాన నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైసీపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా జనసేన కార్యకర్తలు వర్షపు నీటిలో కూర్చుని నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. 2.5 ఏళ్లుగా రోడ్లు వేయకపోవడంతో ఎక్కడికక్కడ గుంతలు పడ్డాయి. జనసేన కార్యకర్తలు గుంతల్లో చేపలు పడుతూ నిరసన తెలిపారు. వైసీపీ వచ్చిన తర్వాత పరిపాలన గాడి తప్పిందని విమర్శించారు. ప్రజలు గుంతల్లో పడి గాయపడుతున్నా సీఎంకు చీమ కుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. ఇది కృష్ణా జిల్లా పామూరు నియోజకవర్గం చూడండి ఎంతంత గోతులు ఉన్నాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో గ్రనైట్లని తీసుకెళ్లే దారి ఇది. ఈ దుస్థితి ఎలా ఉందో చూడొచ్చు, మనకు తెలుస్తూ ఉంది. మేము భిక్షయాటన చేసినా సరే, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే భిక్షయాటన చేసినా సరే మా రోడ్లు మేమే మరమ్మతులు చేసుకుంటాం అనే పరిస్థితికి ప్రజలు వచ్చే పరిస్థితిని, ప్రజల తాలూకు గళాన్ని మా జనసేన నాయకులు, సైనికులు ఈ విధంగా తీసుకొచ్చారు ఆడపడుచులు. ఆంధ్రప్రదేశ్ రహదారులు కాదు, అవి మృత్యుద్వారాలుగా అయిపోతూ ఉన్నాయి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి మరమ్మతులు జరిపించి ప్రజల ప్రాణాలను కాపాడాలని మనస్ఫూర్తిగా నేను ప్రభుత్వాన్ని కోరుకోండి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో రోడ్లపై జనసేన కార్యకర్తలు నాట్లు వేసి నిరసన తెలిపారు. నియోజకవర్గంలోని 6 మండలాల్లో R&B దారులు పూర్తిగా ధ్వంసమయ్యాయని నిలదీశారు. రోడ్లు బాగు చేయడం ప్రభుత్వానికి చేతకాకపోతే తామే చందాలు వేసుకుని మరమ్మతులు చేయిస్తామని ఎద్దేవా చేశారు. బాగు చేయాలి పాడైపోయినటువంటి రోడ్లే, బాగు చేయాలి పాడైపోయినటువంటి రోడ్లే, బాగు చేయాలి. ఏపీలో ఉపాధ్యాయ మహోత్సవాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వ్యతిరేకత వస్తోంది. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఆయా జిల్లాల నుంచి పేర్లు నామినేట్ చేసిన తర్వాత కూడా కోవిడ్ పేరుతో హఠాత్తుగా గత రాత్రి గురు పూజోత్సవం అవార్డుల ప్రక్రియ రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేయడం చాలా అన్యాయమని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె వెంకటరామిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ మహోత్సవాన్ని రద్దు చేయవద్దని కోరారు. ఈ నిర్ణయంపై రాష్ట్రంలోని ఉపాధ్యాయులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పత్రికా ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 15 సాయంత్రం స్వాతంత్ర దినోత్సవం రోజున వివిధ శాఖల ఉద్యోగులకు అవార్డులు అందజేసినప్పుడు లేని కోవిడ్ నిబంధనలు ఇప్పుడు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కోవిడ్ నెపంతో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు రద్దు చేసి వారి ఉత్సాహాన్ని నీరుగార్చవద్దని, వారి ఆవేదనను అర్థం చేసుకోవాలన్నారు. ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించాలని కోరారు. ఈ రోజే నిర్ణయం తీసుకునే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, లేదా అక్టోబర్ 5న జరిగే అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రోజునైనా గురు పూజోత్సవ వేడుకలు, అవార్డులు ప్రదానం చేసే విధంగా చూడాలని సూచించారు. అది కుదరకపోతే కనీసం ఆన్లైన్ విధానం ద్వారా గురు పూజ ఉత్సవం ఖచ్చితంగా చేయాలని సీఎంకి విజ్ఞప్తి చేస్తున్నామని పత్రికా ప్రకటనలో తెలిపారు. పరిశ్రమల ప్రోత్సాహకాల చెల్లింపులోనూ అక్రమాలకు జరిగాయని టీడీపీ ఆరోపిస్తోంది. సీఎం జగన్ ప్రకటించిన పరిశ్రమల ప్రోత్సాహకాలపై దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. భవిష్యత్ విద్యుత్ బిల్లుల్లో సర్దుతామంటూ సీఎం జగన్ 444 కోట్లు కోత పెట్టారని దేవినేని విమర్శించారు. స్పిన్నింగ్ మిల్లులకు ఇచ్చిన 191 కోట్లలో మైలవరం ఎమ్మెల్యే వసంత ఇండస్ట్రీస్కు 21.94 కోట్లు ఏ నిబంధనల కింద ఇచ్చారని దేవినేని ప్రశ్నించారు. సీఎం జగన్ బట్టలు నొక్కేది మీ జేబులు నింపుకోవడానికేనా అని ఆయన ప్రశ్నించారు.
ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ అమిత్ షాతో భేటీ అయ్యారు. విభజన హామీలు తదితర హామీల అమలుపై చర్చించారు. నిన్న మోదీని కలిసి 10 అంశాలపై వినతి పత్రాన్ని అందించారు. ఇదే విషయాలను అమిత్ షా దగ్గర కేసీఆర్ ప్రస్తావించారు. 35 నిమిషాల సేపు ఈ భేటీ జరిగింది. ఐపీఎస్ క్యాడర్ పోస్టులను 139 నుంచి 194కు పెంచాలని కేసీఆర్ కోరారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఎవరికి తలనొప్పిగా మారింది? మోదీ, అమిత్ షాలు కేసీఆర్కు అపాయింట్మెంట్ ఇవ్వడం ఆ పార్టీ నేతలను నిరుత్సాహపరిచిందా? కేసీఆర్ ఢిల్లీ పర్యటనతో ఎవరికి అస్త్రం దొరికినట్లయింది? తన ఢిల్లీ పర్యటనతో కొత్త జోష్లో ఉన్న బీజేపీ అధ్యక్షుడి కష్టానికి కేసీఆర్ చెక్ పెట్టేశారా? ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ విమర్శలకు కాంగ్రెస్ పార్టీ మరింత పదును పెడుతోందా? మైండ్ గేమ్లో గులాబీ బాస్ సక్సెస్ అవుతారా? తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త గేమ్ కు తెరలేపినట్టు తెలుస్తోంది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తామి అని బీజేపీ నాయకత్వం పదే పదే చెప్తూ వస్తోంది. మరోవైపు అధికార టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రెండు వేరువేరు కాదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో 2 ఏళ్లకు పైగా సమయం ఉంది. అయినప్పటికీ అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటి నుంచే ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి ఎవరి ప్రయత్నం వారు మొదలుపెట్టారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ఢిల్లీ పర్యటనతో తెలంగాణ బీజేపీలో నిరుత్సాహం నెలకొందని తెలుస్తోంది. అడిగిన వెంటనే సీఎం కేసీఆర్ కు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు అపాయింట్మెంట్ ఇవ్వడాన్ని తెలంగాణ కమలనాథులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. టీఆర్ఎస్ తో తమకు ఎలాంటి సంబంధాలు లేవని తాము చెప్తోంటే బీజేపీ జాతీయ నేతలు సీఎం కేసీఆర్ కు అపాయింట్మెంట్ ఇవ్వడంతో బీజేపీ క్యాడర్ అయోమయంలో ఉందట. ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంగా సాగుతున్న విషయం తెలిసి కూడా కేసీఆర్ కు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు సమయం ఇవ్వడాన్ని కమలనాథులు జీర్ణించుకోలేకపోతున్నారట. మరోవైపు అవకాశం కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ కు సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన కలిసొచ్చేలా ఉంది. టీఆర్ఎస్, బీజేపీలది గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బీజేపీ పెద్దలతో కేసీఆర్ కు అవగాహన ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. పాదయాత్ర చేయడం వృధా ప్రయాస అని, తట్టాబుట్టా సర్దుకొని బండి సంజయ్ ఇంటికి పోవాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. మరోవైపు సీఎం కేసీఆర్ తో పాటు తెలంగాణ మంత్రులు సైతం ఢిల్లీలోనే మకాం వేశారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కలిసిన తెలంగాణ మంత్రులు వారి వారి శాఖలకు సంబంధించిన పనులను చక్కబెట్టే పనిలో ఉన్నారు. తమ అధ్యక్షుడి బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రను డైవర్ట్ చేయడంలో భాగంగానే టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోందని బీజేపీ నాయకులు అంటున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ ఎన్ని ప్రణాళికలు రచించినా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు లొంగరని పలువురు బీజేపీ నేతలు అంటున్నారు. తనకు పోలీసులతో మినహా ఎవరితోనూ శత్రుత్వం లేదన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. తాను దాడి చేయలేదని వనజాక్షి చెప్పినా ఇప్పుడు ఆ కేసును తిరగదోడాలని చూస్తున్నారని చింతమనేని ఆరోపించారు. జగన్ మెప్పు కోసమే డీజీపీని పనిచేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. చింతమనేని ప్రభాకర్ అంటే 89 కేసెస్ ఉన్నాయని. 84 కేసెస్ స్టార్టింగ్ ఫ్రమ్ 1995 నుంచి మనిషి మీద 84 కేసెస్ ఉన్నాయి. సో 84 కేసెస్ అని అంటున్నారు. దానిలో ఎస్సీ ఎస్టీ కేసెస్ 17 ఇన్ఫర్మేషన్ ఫింగర్ టిప్లో ఉన్నాయి. ఇప్పుడు పాస్పోర్ట్ వెరిఫికేషన్ లేకపోతే క్యారెక్టర్ యాంటిసిడెంట్ వెరిఫికేషన్ కావాలంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా వెంటనే మన ఒక క్షణంలో మనిషి చరిత్ర అన్ని తెలిసిపోతుంది. 84 కాదు 800 కేసులు కూడా కట్టగలిగినటువంటి సమర్థత ఒక డీజీపీ గారుగా మీకు ఆ హక్కు ఉంది, మీరు కట్టొచ్చు. కానీ మీరు చెప్పినటువంటి మీ యాప్ ద్వారా ఉన్నటువంటి కేసుల్లో ఎన్ని కేసులు ఈ రోజున లైవ్లో ఉన్నాయో వాటిని చెప్పాల్సినటువంటి బాధ్యత ఒక డీజీపీగా
మీకుందని నేను అనుకుంటున్నాను. ఆర్థిక నేరానికి సంబంధించినటువంటి వ్యక్తులు, ఈ దోపిడీ సంబంధించినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. 6093 నెంబర్ను కొట్టి మీరు ఆ యాప్లో అది కూడా మీరు కనుక చూపించి ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ చాలా అభినందించుండేవాళ్ళు. అందరికీ తెలుసు కదా వనజాక్షి కేసు. ఆ మహిళల్ని జుట్టు పట్టుకొని వడ్డీడు లాగి పడి కాలుతో తొక్కడం, అది అందరూ చూశారు. ఆ కేసు ఏమైంది చూడు. Sir, that case, sir, actually this case was referred as false, sir, just before election. It is 16/2/2019. They have closed it as false, sir. చూడండి, ఆ కేసు కట్టారు. ఆ కేసు ఫిబ్రవరి 2019 ఎలక్షన్ నెల ముందే ఆ ఫాల్స్ కేసు అని మూసేశారు ఆ కేసు. మీరు ప్రయత్నం చేస్తున్నారు 164 చేసి వనజాక్షి గారి కేసుని మీరు తిరగడదోడదామని. ఫిబ్రవరిలో కేసు క్లోజ్ చేశానంటున్నారు. ఫిబ్రవరిలో నేనేమన్నా ఒత్తిడి చేశానా, లేదేనంటే గత ప్రభుత్వం ఏమన్నా ఒత్తిడి చేసిందా? ఆ యొక్క క్లోజ్ చేసినటువంటి పోలీసు అధికారుల మీద నువ్వు ఏం చర్య చేపట్టావు? అన్యాయంగా వాళ్ళు కనుక ఆ కేసును కనుక క్లోజ్ చేస్తే నీ దగ్గర ఈరోజు అధికారం ఉంది కదా, వాళ్ళందరినీ కూడా జైలుకు పంపించవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా ప్రసన్నం చేసుకోవడం కోసం, నీ పబ్బాన్ని గడుపుకోవడం కోసం మా జీవితాలతో చెలగాటం ఆడద్దు. డీజీపీ గారు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా మీకు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయ సమ్మేళనం పేరుతో రాజకీయం చేయడం సరికాదని కాంగ్రెస్ నేత మధు యాష్కి గౌడ్ అన్నారు. రాజశేఖర రెడ్డి ఆత్మ క్షోభించేలా విజయమ్మ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విజయమ్మ నిర్వహించిన వైఎస్ఆర్ సంస్మరణ సభకు జగన్ కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ లో ఉండి షర్మిల పార్టీకి మద్దతు తెలపడం కరెక్ట్ కాదన్నారు. సీనియర్ నేతలు, పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ కు నష్టం కలిగించేలా ప్రవర్తించకూడదని హెచ్చరించారు. ఎవరైనా పార్టీ నుంచి వెళ్లాలనుకుంటే వెళ్లిపోవచ్చని సూచించారు. కొత్తగా తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినాక కొడుకే రాలే ఆత్మీయ సమ్మేళనానికి, ఈమె గౌరవ అధ్యక్షురాలు రాజకీయ పార్టీకి ఇవాళ అంటే ఇది ఎంత దుర్మార్గం అంటే, భర్త మరణాన్ని కూడా రాజకీయ లబ్ధి కొరకు నివాళులు ఆత్మీయత అనే పేరుతోటి రాజకీయ లబ్ధికి చేయడం అనేది సబబా? నువ్వు రాజకీయ పార్టీ పెట్టుకొని కూతురుని దీవించమంటూ, అంటే మీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఆదరించింది, అతను పార్టీకి సేవ చేసిన దానికన్నా పార్టీ అతనికి ఎక్కువ సేవ చేసింది, అత్యున్నత పదవులు పెట్టింది. రెడ్డి గారి ఆత్మ పేరు పైన వారి ఆత్మ క్షోభించేటట్టుగా, వారి ఆత్మను అవమానపరిచేటట్టుగా నువ్వు ఆత్మీయ సమ్మేళనం పెట్టడం ఇది నీకు తగునా? సాఫ్గా రాజకీయ పార్టీ పెట్టుకున్నారు కదా, దాని మీద ఓటు అడుక్కుంటూ సరిపోతుంది కదా. మీకు ఈ స్థాయి కల్పించిన ఏ చెట్టు అయితే నీడనిచ్చిందో చెట్టును నరికే ప్రయత్నం సబబా? ఆత్మీయ సమ్మేళనం అంటూ దొంగచాటును ఎందుకు పిలుస్తూ ఉండు? ఇవాళ మీరు రాజశేఖర రెడ్డి గారు ఆత్మ శోభించేటట్టుగా చేయడం, దానికి మాలాంటి మిత్రులు వెంకటరెడ్డి లాంటి వాళ్ళు పోవడం అనేది ఎంతవరకు సబబు అవుతుంది? వెంకటరెడ్డి గారు పార్టీ నిర్ణయం చేసుకున్నప్పుడు పార్టీలో ఉంటూ అలాంటి ప్రయత్నం చేయకూడదు. ముందు కూడా చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఈ షర్మిల గారికి వాళ్ళ పార్టీకి మద్దతు తెలపడం అనేది సరికాదు. అది పోవాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, ఉన్న వాళ్ళు ఉంటారు, పోయే వాళ్ళు పోతారు. రాహుల్ గాంధీ గారు జ్యోతిరాజ్ సింధియా పోతే లెక్కవే చేయలే. పార్టీలు ఉంటూ నష్టం చేయడం అనేది వారికి సహించరు. కాబట్టి ఎవరన్నా సరే, ఎంత పెద్ద నాయకుడైనా సరే, కార్యకర్త అయినా సరే, పార్టీలో ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడిచే, పార్టీకి నష్టం చేకూర్చే ప్రయత్నం చేయకూడదు. వెల్కమ్ బ్యాక్. సీఎం కుర్చీలో కొనసాగేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మార్గం సుగమమైంది. 6 నెలల్లో చట్టసభకు ఎన్నిక కావాల్సిన పరిస్థితుల్లో సీఎం పగ్గాలు చేపట్టిన మమత బైపోల్ బరిలో దిగేందుకు రంగం సిద్ధమైంది. పశ్చిమ బెంగాల్లో ఉప ఎన్నిక నగారా మోగింది. దీంతో పాటు ఒడిశాలోని ఒక స్థానానికి సెప్టెంబర్ 30న ఎన్నిక జరగనుంది. దేశంలో ఉప ఎన్నికలు జరగాల్సిన 4 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో పశ్చిమ బెంగాల్లో 3, ఒడిశాలో ఒక అసెంబ్లీ స్థానం ఉన్నాయి. సోమవారం ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. సెప్టెంబర్ 30న ఈ స్థానాలకు పోలింగ్ నిర్వహించనుంది. బెంగాల్లోని భవానీపూర్, శంషేర్గంజ్, జంగిపూర్ అసెంబ్లీ స్థానాలతో పాటు ఒడిశాలోని పిప్లి నియోజకవర్గానికి ఈ నెలాఖరున ఉప ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన స్థానాలన్నీ ఒక ఎత్తు, భవానీపూర్ మాత్రం ఒక ఎత్తు. ఎందుకంటే అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బరిలోకి దిగుతున్నారు.
ఏడాది ప్రారంభంలో బెంగాల్లోని 292 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 213 సీట్లతో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అయితే నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ తరపున బరిలో దిగిన సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా దీదీ బాధ్యతలు చేపట్టారు. దీంతో 6 నెలల్లోగా ఏదైనా ఒక అసెంబ్లీ స్థానం నుంచి మమతా బెనర్జీ గెలుపొందాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తన సిట్టింగ్ స్థానాన్ని కాదని మరీ నందిగ్రామ్ నుంచి దీదీ పోటీకి దిగారు. అంతకుముందు భవానీపూర్ నుంచి వరుసగా 2 సార్లు శాసనసభకు మమతా బెనర్జీ ఎన్నికయ్యారు. ఇప్పుడు మళ్లీ భవానీపూర్ స్థానం నుంచి మమతా బెనర్జీ పోటీ చేసేందుకు సిద్ధమవడంతో అక్కడి నుంచి గెలిచిన సీనియర్ నాయకుడు శోభాన్ దేవ్ చటోపాధ్యాయ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభావం ఎక్కువగా ఉన్న భవానీపూర్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత అక్కడి రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. గడిచిన 3 పర్యాయాలుగా అక్కడ తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తూ వస్తోంది. భవానీపూర్ నుంచి మమత 2 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తొలిసారి 1,00,000 ఓట్లకు పైగా మెజారిటీతో అక్కడి ప్రజలు తృణమూల్కు ఘన విజయం కట్టబెట్టారు. 2016లో మాత్రం ఆ మెజారిటీ 25,000కు పడిపోయింది. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ ఈ ప్రాంతంలో బీజేపీ ఓట్లు మెరుగుపడ్డాయి. అయితే ఈసారి ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థి చటోపాధ్యాయ 28,000 మెజారిటీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో భవానీపూర్ ప్రజలు తృణమూల్ వైపే ఉన్నారన్న ధీమాతో మమతా బెనర్జీ తిరిగి అక్కడి నుంచే పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. వందల ఏళ్ల క్రితం గుజరాత్ నుంచి చాలా కుటుంబాలు వ్యాపార నిమిత్తం కోల్కతా వచ్చాయి. అలా వచ్చిన వారిలో ఎక్కువ మంది భవానీపూర్లోనే స్థిరపడ్డారు. అదేవిధంగా వందలాది పంజాబీ కుటుంబాలు కూడా ఇదే ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాయి. ఇప్పటికే ఎక్సైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, టాటా టీ లిమిటెడ్, ఫిలిప్స్ ఇండియా లాంటి చాలా పరిశ్రమలు భవానీపూర్ కేంద్రంగానే పనిచేస్తున్నాయి. సిక్కులు, గుజరాతీలతో పాటు పెద్ద సంఖ్యలో మధ్యతరగతి బెంగాలీ కుటుంబాలు భవానీపూర్ నియోజకవర్గంలో నివసిస్తున్నాయి. బెంగాల్ ప్రభుత్వం వినతి మేరకు భవానీపూర్తో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానాలకు ఈ నెలలో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది. పోలింగ్ సమయంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తామని తెలిపింది. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 13 వరకు గడువు కల్పించింది. అక్టోబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. బెంగాల్, ఒడిశాలో ఉప ఎన్నికల నగారా మోగించిన ఈసీ మిగిలిన స్థానాల్లో బైపోల్స్ మాత్రం వాయిదా వేసింది. కరోనా పరిస్థితుల కారణంగా ఈ ఉప ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈసీ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల్లోని హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని 4 స్థానాలకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. వాస్తవానికి వీటితో పాటు దేశవ్యాప్తంగా 31 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంటు స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. అయినా అక్కడ బైపోల్స్ వాయిదా వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కరోనా పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఉప ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంది. రాతపూర్వకంగా రాష్ట్రాలు కూడా అభిప్రాయాలు తెలిపాయి. తమ రాష్ట్రంలో కరోనా పూర్తి నియంత్రణలో ఉందని ఇటు ఒడిశా, అటు బెంగాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి వెల్లడించాయి. ఉప ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేదని, సిద్ధంగా ఉన్నామని బెంగాల్ వివరించింది. తమ రాష్ట్రంలో త్వరగా ఉప ఎన్నిక నిర్వహించాలని ప్రత్యేకంగా బెంగాల్ ప్రభుత్వం అభ్యర్థించింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న ఈసీ అందుకు పచ్చిజెండా ఊపింది. వరదలు, పండుగలు, కోవిడ్ కారణంగా ఉప ఎన్నికలు ఇప్పుడే వద్దని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 11 రాష్ట్రాలు కోరాయి. పండుగల సీజన్ తర్వాతే ఉప ఎన్నికలు నిర్వహించాలని సూచించాయి. రాష్ట్రాల అభిప్రాయాల తర్వాత హుజూరాబాద్, బద్వేల్ సహా మిగిలిన అన్ని చోట్ల ఉప ఎన్నికలను ప్రస్తుతానికి నిర్వహించకూడదని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దాంతో దీపావళి తర్వాతే ఈ ఉప ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాలను భారీ వానలు ముంచెత్తాయి. వరద నీటితో కాలనీలు జలమయమయ్యాయి. కార్లు, ద్విచక్ర వాహనాలు సగం వరకు నీట మునిగాయి.
రోడ్లపై నీటి ప్రవాహంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. హైదరాబాద్, సికింద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. శేర్లింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో నగరవాసులు తడిసి ముద్దయ్యారు. లింగంపల్లి రైల్వే బ్రిడ్జ్ కింద వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వరద ఉధృతికి ఒక కారు కొట్టుకుపోయింది. అమెరికాను తుపాన్లు వణికిస్తున్నాయి. ఐడా టైఫూన్ గండం గడవక ముందే అగ్రరాజ్యానికి మరో తుపాన్ ముప్పు పొంచి ఉంది. లారీ హరికేన్ బలపడుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఐడా కారణంగా మరణించిన వారి సంఖ్య 63కు చేరింది. ఇప్పటికే న్యూయార్క్ నగరం నిండా నీట మునిగింది. ఐడా తుఫాన్ దాటికి అమెరికా అస్తవ్యస్తంగా మారింది. జలగండంలో చిక్కుకున్న ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. నగరాలకు నగరాలు నీట మునిగాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. వర్షపు నీటిలో కొట్టుకొస్తున్న భారీ వాహనాలు కలవరపెడుతున్నాయి. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నిండా నీట మునిగింది. 5 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో అక్కడ 9 అంగుళాల వర్షపాతం నమోదైంది. అంటే 35 బిలియన్ గేలన్ల నీరు ఆకాశం నుంచి దిమ్మరించినట్టు అయ్యింది. ఇంకా చెప్పాలంటే 50,000 ఒలింపిక్ పూల్స్ లోని నీటిని ఒక్కసారిగా న్యూయార్క్ నగరంపై కుమ్మరించినట్టు ఉంది. ఇంతటి ఉపద్రవాన్ని న్యూయార్క్ వాసులు చూడడం ఇదే తొలిసారి. న్యూయార్క్, న్యూజెర్సీ వంటి రాష్ట్రాల్లోని తెలుగు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. న్యూయార్క్, న్యూజెర్సీల్లో తెలుగు కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా న్యూజెర్సీలోని గ్లోసెస్టర్, సోమర్సెట్ వంటి కౌంటీల్లోని తెలుగువారి ఇళ్లు బేస్మెంట్లోకి నీళ్లు వచ్చేశాయి. టోర్నడో ప్రభావంతో పైకప్పులు దెబ్బతిన్నాయి. దాంతో వర్షం నీళ్లు ఇళ్లలోకి భారీగా చేరడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలో సెప్టెంబర్ 3వ తేదీ నుంచి వర్షాకాలం మొదలైంది. అయితే ఆరంభంలో ఈ స్థాయిలో వర్షాలు కురవడం, టోర్నడోలు రావడం అరుదు. దాంతో ఈశాన్య రాష్ట్రాల వారు హడలిపోతున్నారు. న్యూయార్క్లోనూ రోడ్లన్నీ మూసివేశారు. సబ్వేల్లో ఇప్పటికీ నీరుంది. అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఐడా హరికేన్ దెబ్బకు అగ్రరాజ్యంలోని పలు రాష్ట్రాలు భయంతో వణుకుతున్నాయి. ఐడా బీభత్సం నుంచి లూసియానా రాష్ట్రం తేరుకోకముందే పెను తుఫాను న్యూయార్క్, న్యూజెర్సీలపై పడగ విప్పింది. భారీ వరదల్లో చిక్కుకున్న న్యూయార్క్, దాని పరిసరాల్లో ఒక్కరోజులోనే 41 మంది ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్ నగరంలో 11 మంది, న్యూజెర్సీ రాష్ట్రంలో 23 మంది చనిపోయారు. కింది అంతస్తుల్లో నివసిస్తున్న వారు వరదలకు పలువురు కొట్టుకుపోయారు. న్యూయార్క్లో ఆకస్మిక వరదల అత్యయిక స్థితిని అమెరికా ప్రకటించింది.
సబ్వే స్టేషన్లు, ట్రాక్లపై వరద నీరు భారీగా చేరడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్ వద్ద ఒక్క గంటలోనే రికార్డు స్థాయిలో 8.91 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు జాతీయ వాతావరణ సేవల కార్యాలయం తెలిపింది. న్యూజెర్సీలోని కర్నీలో యుఎస్ పోస్టల్ సర్వీస్ భవన కప్పు కూలింది. న్యూజెర్సీలో ప్రచండ గాలులు, టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. న్యూజెర్సీలోని 21 కౌంటీల్లో ప్రభుత్వం అత్యయిక స్థితి ప్రకటించింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసర వాహనాలు మాత్రమే రోడ్లపైకి రావాలని ప్రభుత్వం పేర్కొంది. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలోనూ భారీ వరదలు సంభవించాయి. తుపాను కారణంగా లూసియానా రాష్ట్రంలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను ఇప్పటికీ పునరుద్ధరించలేదు. అక్కడ అనేక కార్లు కొట్టుకుపోయాయి. కార్యాలయాలు, ఇళ్లలోకి భారీగా బురద, వరద నీళ్లు చేరాయి. తనకు 50 ఏళ్లని, ఇప్పటి వరకు తన జీవితంలో ఇంతటి భారీ వర్షం చూడలేదని మన్హటన్లో పలువురు అభిప్రాయపడుతున్నారు. భారీ వర్షంతో లాగౌర్జియా, జాన్ ఎఫ్ కెనెడీ విమానాశ్రయాలను మూసివేసి వందలాది విమానాలను రద్దు చేశారు. ఆకస్మిక వరదలకు తీవ్రంగా ప్రభావితమైన లూసియానాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం ప్రకటించారు. పెన్సిల్వేనియాలోని జాన్స్ టౌన్లో ఓ జలాశయంలోకి ప్రమాదకర స్థాయిలో నీరు చేరడంతో స్థానికులను ఖాళీ చేయించారు. న్యూజెర్సీలోనూ విద్యుత్ సరఫరా తీవ్ర అంతరాయం కలగడంతో లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేడో రేపో అది ఐడా స్థాయిలో తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. తరచూ తుఫాన్లు బారిన పడుతున్న అమెరికాపై ఐడా తరువాత ల్యారీ తుఫాన్ పంజా విసిరేందుకు సిద్ధమవుతోంది. పక్షులలో కాకి తెలివైనదని చిన్నప్పటి నుంచే వింటున్నా. కుండలో గులకరాళ్లు వేసి నీళ్లు తాగే కథను అందరూ వినే ఉంటారు. కానీ కరెన్సీ నోట్లను దొంగలిస్తున్న కాకి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరెన్సీ నోట్లను దొంగలిస్తున్న కాకిని చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.